సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఓరడించు మాటలు. సనుగు కొనకయో బలవంతంగా కాకయో దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. 2 కొరింథీ 9:7. ఒక వేకుజామున నేను ప్రార్థించుచుండగా ప్రభు, ₹5 ఎంతో అవసరమైన ఒక విధవరాలిని దర్శించమని నాకు చెప్పెను. మరియు ఆమెకు నేను ఆ ₹5 అందించవలెనని చెప్పాను. కావున నేను లేచి నా జేబులు వెదుకగా ఏమీయూ దొరకలేదు. ప్రభువు నాతో వెళ్ళి ఇమ్ము అని చెప్పుచుండెను. కావున నేను కోటు వేసుకొని నా బైబిలు తీసుకుని డబ్బు లేకుండానే నేను బయటికి నడిచితిని. వింత సంగతి ఏమనగా, నేను వెళ్ళుచుండగా ₹5 నోటు రోడ్డు మీద పడి ఉండుటను గమనించితిని. దానిని పైకి తీసి ఎత్తిపట్టుకొని, ఎవరైనాను ₹5 నోటు పోగొట్టుకొనిరా అని బిగ్గరగా అడిగితిని. నేను బిగ్గరగా 3 సార్లు ప్రకటించిన పిమ్మట ఏ ఒక్కరునూ అది మాది అని చెప్పనందువలన నేను ఆ నోటు తీసుకొని విధవరాలి ఇంటికి వెళ్ళి ఆమెకు ఆ డబ్బుని ఇచ్చితిని. ఆమె ఏడవనారంభించి, ఆ రాత్రి ఆమె భర్త కలలో కనబడి, చింతించకుము, సహోదరుడు భక్తి సింగ్ వచ్చి నీకు ₹5 ఇచ్చునని చెప్పెనని నాకు చెప్పినది. ఆమె కూడా ప్రభువు నన్ను పంపునని నన్ను గురించి అప్పుడే తలంచుచున్నానని చెప్పినది. ఈ విషయములు అకస్మాత్తుగా వాటంతట అవే జరగలేదు. ప్రభువు మనకు సహాయము చేయకొలది అక్కరలోనున్న వారికి సహాయము చేయవలెను. మనము ఆహారము లేక వస్త్రములు లేక డబ్బు యొక్క అక్కరలోనున్న వారిని చూపించమని ప్రభు యొద్ద ప్రార్థించి అడగవలెను. ఆ రీతిగా మనము పేదలైన మన సహ విశ్వాసులు, విధవరాండ్రు, అనాథులకు సహాయము చేసి ప్రోత్సహించగలము. అనేక మంది విశ్వాసులకు అక్కరలోనున్న వారికి ఇచ్చుటకు చాలినంత మరియు చాలినంత దానికంటే అత్యధికమైన డబ్బు కలదు గాని వారు దానిని ఇతరులతో పంచుకొనుటకు మనసు లేనివారిగా ఉందురు. ఈ విధమైన స్వయం కేంద్రీకృతమైన మనస్సు వలన వారి హృదయములు సనుగులు, ద్వేషములు, అసూయచే నిండియుండును. అపోస్తల కార్యములు 6:3లో ఆది సంఘము ఏ రీతిగా తమ సమస్యలు పరిష్కరించుటకు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మనుషులను ఏర్పరచుకొనెనో చదువుదుము. ఈ దినములలో కొందరు అధికారము కొరకు, పదవి కొరకు ఆశపడి పరిచారకులుగా, పెద్దలుగా కావాలనని కోరుటను కనుగొందుము. అటు ప్రజలకు పేద విశ్వాసుల ఎడల ప్రేమ పట్టింపు ఉండదు. వారు కోరునదంతయు కేవలము ప్రాధాన్యతయే. ఎవరైతే ఆత్మీయంగా ఉండి దేవునిచే సిద్ధపరచబడుదురో వారు కాపరులగుదురు.